హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ పులుసుని ఎప్పుడులా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా బెండకాయ ముక్కలు నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు జిగురు లేకుండా ఫ్రై చేసి ఉంచుకోవాలి. అదే బాండీలో ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవాలు గసగసాల పేస్టు, సాల్టు, టమాటో, కరివేపాకు మీ కారానికి తగ్గట్టుగా వంట కారాన్ని వేసుకోవాలి. మీ దగ్గర జీరా పౌడర్లు అవి విడివిడిగా ఉన్నట్లయితే అలా వేసుకోవచ్చు. కంప్లీట్గా ఇలా ఉన్నాయి కనుక నేను వంట కారం వేసాను. తర్వాత మాకు బాగా ఫ్రై చేసుకొని బెండకాయ ముక్కల్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు జ్యూస్ని పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసము కొంచెం బెల్లాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఓ 10 నిమిషాలు సిమ్లో మగ్గించుకొని సర్వ్ చేసుకుంటే బెండకాయ పులుసు టేస్టీగా రెడీ అయిపోతుంది. రైస్లో చాలా బాగుంటుంది.